హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర పప్పు అండి. 2 పప్పులతో చేద్దాం ఈరోజు వెరైటీగా మనం. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకునేసి, ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు కూడా యాడ్ చేసుకునేసి, ఈ విధంగా వాష్ చేసుకోవాలి. ఇంకా మీ దగ్గర పచ్చెనగపప్పు ఉన్నా కూడా పచ్చెనగపప్పు కూడా సేమ్ ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి పప్పు. తర్వాత 2 పెద్ద సైజ్ టమోటాసు, ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 10 వరకు తీసుకున్నాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి. ఆకుకూర అయితే ఈ విధంగా కడిగి వాష్ చేసి పెట్టుకున్నాను. వాష్ చేసుకున్నటువంటి కందిపప్పు, పెసరపప్పులో కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా ఉడికిద్దండి. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఇవన్నీ ఆనియను, టమోటా, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకునేసి, ఒక టేబుల్ స్పూన్ పసుపు, కట్ చేసుకున్నటువంటి ఆకుకూర, తర్వాత చింతపండులో కొంచెం వాటర్ వేసి ఇలా గ్లాస్లో పెట్టుకుంటే అది కూడా బాగా కుక్ అయిపోతుందండి. తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉండిచ్చేసి, స్టీమ్ అంతా పోయినాక ఈ విధంగా తీసేసి, ఒక టేబుల్ స్పూను ఉప్పేసుకునేసి, ఎనిపేటప్పుడు ఉప్పేసుకుంటే పప్పు అనేది బాగా ఎనిగిద్దండి. పప్పు గుత్తితో బాగా వెనుపుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి. 2 రకాల పప్పులతో చాలా బాగుంటుంది. మనం ఓన్లీ కందిపప్పు ఆర్ పెసరపప్పుతో ట్రై చేస్తాం కదా! 2 కలిపి గనక చేస్తే టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత చింతపండువి ఇందాక పెట్టుకున్నాం కదా గ్లాస్‌లో, అది కొంచెం ఇట్లా వాటర్ పోసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ చింతపండు వేయడం కంటే ఈ విధంగా కొంచెం చింతపండు వేసి వాటర్ యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ అయితే తీసుకునేసి ఈ విధంగా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, ఒక 5, 6 రెబ్బలు వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, ఇంకా మీకు స్పైసీ కావాలంటే ఎండుమిర్చి ఒక 2, 3 యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు కొంచెం వేయించుకోవాలి ఫ్రై. తిరగమాత ఎంత బాగా వేగితేనే అంత టేస్ట్ వస్తుందండి పప్పుకి. ఇంక సరిపోతుంది. పప్పు అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే ఆల్మోస్ట్. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత వాటర్ అయితే కొంచెం యాడ్ చేసుకునేసి, సాల్ట్ అవన్నీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పప్పు ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఆల్మోస్ట్ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంక సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.